నమస్తే బాక్సర్స్, ఇవాళ నా మ్యాచ్ డే 1. ఇవాళ మ్యాచ్ డేది. ఇంకా ఇవాళ నాకు బౌట్ ఉంటుంది. నా బౌట్ నెంబర్ 291 బౌట్ నెంబర్. మస్తు మ్యాచెస్ ఉన్నాయి ఇవాళ. ఇంకా యూనివర్సిటీ మ్యాచెస్ అన్నీ వచ్చినాయి. టోటల్ 125 యూనివర్సిటీస్ వచ్చినాయి, 125 టీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉట్టి సౌత్ వెస్ట్ నుంచి ఓన్లీ సౌత్ వెస్ట్ మ్యాచెస్. ఇంకా ఆల్ ఇండియాకి ఇంకా మస్తు యూనివర్సిటీస్ ఉంటాయి, రెండు కలిపి పెడితే. ముందు ఆల్ ఇండియా పెడుతుండే, ఇప్పుడు సౌత్ వెస్ట్ అలాగా నార్త్ ఈస్ట్ అలాగా పెట్టారు. ఎక్కువ మంది రావద్దని చెప్పి, ఎక్కువ మ్యాచెస్ అవుతుందని చెప్పి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకటేసారి అన్ని మ్యాచెస్ పెట్టాలంటే. ఎప్పుడైతే నా మ్యాచ్ ఏ యూనివర్సిటీతో ఉందో నాకు అంత ఐడియా లేదు. ఇంకా పోయి చూసుకుంటా. ఇంకా ముందు తెలుసుకుని కూడా ఏం చేసేది లేదు. ఇక మనకి ఇంకా ముందు తెలుసుకుని ఆడే పడతాడు, తర్వాత తెలుసుకుని ఆడే పడతాడు. సరే ఇప్పుడైతే ఇంకా నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇంతకుముందుకే లేచినప్పుడు టైం 12 అవుతుంది. పొద్దుగాల 5కి లేచి రెస్ట్ తీసుకున్నా. ఇంకా వెయిట్ ఇచ్చేసి వేయింగ్ 5కే ఉండే. ఇంకా వేయింగ్ ఇచ్చేసి వచ్చి రెస్ట్ తీసుకున్నా. ఇంక ఇప్పుడు పోయి మనం లైట్గా తిని ఇక ప్రిపేర్ కావాలి. ఇంకా నా బౌట్కి మంచిగా టెక్నిక్ ఆడాలి, ఎక్కువ రష్ చేయకుండా ఎక్కువ పంచేసి తీయాలి. చూద్దాం ఎట్లా ఆడుతున్నాం. ఇంకా మీరు కూడా చూస్తారు కదా ఎట్లానో. మళ్ళీ ఎప్పుడైతే రెడీ అయితే ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి. అలా మ్యాచ్ దగ్గరికి, మాకు ఇచ్చిన అకామిడేషన్ దగ్గరికి వెళ్ళి ఆడికి 2 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది. ఈ వాకింగ్కే ఇంకా దమ్ అవుతుంది. 2 కిలోమీటర్స్ నడవాలంటేనే జింగిపోతుంది. ఇంకా ఆడి 2 కిలోమీటర్స్ నడవాలి, లంచ్ చేయడానికి ఆడికి రావాలి, మళ్ళీ డిన్నర్ చేయడానికి రూమ్ నుంచి ఆడుకోవాలి, మ్యాచెస్ ఆడడానికి ఆడుకోవాలి. మస్తు ఇబ్బంది అవుతుంది ఇంకా నడవడానికేనే. మస్తు దూరం ఇచ్చింది ఆ కాంబినేషన్ అయితే. వచ్చేలేగా నేను రెడీ అయితే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాం. మళ్ళీ ఆడికి వెనక చూపిస్తే ఎట్లుంది ఆడ మ్యాచెస్ ఎట్లా అవుతున్నాయో. మళ్ళీ ఇప్పుడు ఈ బాక్సింగ్ హాల్ దగ్గరకు యూనివర్సిటీకి వచ్చినాము. ఎందుకంటే నా ఫైల్స్ మర్చిపోయినా. ఒక ఫైల్స్లో ఒక తక్కువ అవుతుంది. అది ఉంటేనే గ్లౌస్ కట్టేసారు ఆడడానికి. ఈ తిరుగుడు అవుతుంది అటు ఇటు. ఇక తిరుగుతుంటే నేచర్ మంచిగా ఉంది, ఇక్కడ కనిపిస్తుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ నేచర్. మళ్ళీ ఇప్పుడు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినా మళ్ళీ నడుచుకుంటావాలి. ఇక్కడ ఆటోలు గిట్టు ఉండవు. మా వంద కొంత అయింది. ఇక కళ్యాణ్ నాకు తెలిసి ఇక మిగిట చూపిస్తా వీడియోలలో. ఆయన అయింది ఒక ఆయన, అది గెలిచిండు. ఇంకా సాయంత్రం ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నేను పాస్ తీసుకుపోయి ఆయన అక్కడ సబ్మిట్ చేయాలి. అప్పుడే నాకు గ్లౌజ్ ఇస్తాడు ఆడడానికే. మా ఫ్రెండ్ గిట్ట వచ్చిండు. మొత్తం స్మైల్ మస్తు ఇచ్చిండు కదా. మా ఫ్రెండ్ నేను కలిసి వచ్చినాం నడుచుకుంటా. ఇంకా అది తీసుకొని వెళ్ళుడే. ఇక ఉరుకోడు ఆడ పిలుస్తూనే ఉన్నారు. మళ్ళీ అడిగినాక మళ్ళీ చూపిస్తా. సామాన్ తీసుకొని రిటర్న్ అవుతున్నా. ఇదే నా సామాన్. ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంది. రూమ్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నా. సడన్ సర్ప్రైజ్ ఇప్పుడే నాకు. నా బాటిల్ లిస్ట్ వచ్చేసింది ఇంకా సడన్గా ఆడ. ఇంకొక 20 బాటిల్ ఉన్నట్టున్నాయి. ఇంకా జల్దీ పోయి రెడీ కావాలి. ఒక 2 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మళ్ళీ అమ్మ జల్దీ నడుస్తున్నా. దమ్ము అయిపోయినా. ఇప్పుడు జల్దీ రెడీ అవుతానో ఉండాలి. చూడదు ఇంక ఎట్లా ఆడుతున్నావు మళ్ళీ మీరు గిట. నా మ్యాచ్కి ఇంకా కొంచెం టైం ఉంది. జల్దీ ఉంది అనుకున్నా, ఇంకా కొంచెం టైం ఉంది. ఇక ఇప్పుడు కాఫీ టైం. ఇప్పుడు ఇక ప్రీ వర్కౌట్ చెప్పినా కదా, బడ్జెట్ ప్రీ వర్కౌట్ ఇది స్టార్ట్ అవుతుంది కదా మ్యాచ్. సరే మళ్ళీ నా మ్యాచ్కి వెళ్దాం.
చలో నా బౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా ఫస్ట్ బౌట్ ఇది. ఫస్ట్ బౌట్ గెలిచిన మళ్ళీ రేపు ఇంకో బౌట్ ఉంటుంది. ఇప్పుడైతే యూనివర్సిటీ అయింది, దాని పేరైతే గుర్తులే నాకు. మెన్షన్ చేస్తా, వీడియోలో పెడతా. వీడియోలో పెట్టేటప్పుడు మెన్షన్ చేస్తా ఏ యూనివర్సిటీయో. ఇంకా రేపు ఉంటుంది మళ్ళీ, ఇంకా రేపు కూడా ఇచ్చి పడేసేయాలి. చలో మళ్ళీ ఇప్పుడు కూలింగ్ డౌన్ చేసుకుంటే ఇప్పుడే అయిపోయింది జస్ట్ నౌ నాది. ఇంకా కూలింగ్ డౌన్ చేసుకొని మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకుంటాను నేను. చలో అయితే మళ్ళా చలో ఫైనల్ రూమ్కి అయితే వచ్చేసినాను నేను ఇప్పుడు. ఇంకా రేపు గిట్ట 2 బౌట్లు ఉండొచ్చు. మార్నింగ్ ఒకటి, ఇంకా ఈవినింగ్ ఒక బౌట్ ఉండొచ్చు. ఇంకా ఇలా అయితే మస్తు అలసిపోయినా. ఇంకా రెస్ట్ తీసుకుంటాను. ఇంకా పొద్దుగా మెల్లగా లేస్తా. 8:30కి అట్లా లేచి ఇంకా వెళ్తాను నేను. చూసి కదా మీరు ఎప్పుడు ఇవాళ మ్యాచ్ ఇంకా ఎట్లా అనిపించిందో చెప్పురు మళ్ళీ. అందరు తప్పకుండా కామెంట్ చేయాలి మర్చిపోకుండా. చలో మళ్ళీ కలుగుతాను నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై శ్రీరామ్.